తల్లి కాబోతున్న కావ్య, రాజుకు అడ్డంగా దొరికిపోయిన రుద్రాణి, ఆనందంలో అపర్ణ, కళ్యాణ్, అప్పు, షాక్లో రాహుల్, అనామిక. ఇంతకు ఏం జరిగింది? కావ్య తెల్లవడమేంటి? మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో కావ్యరాజ్ ఎలా ఒక్కటయ్యారు? మరి రుద్రాణి అడ్డంగా దొరికిపోవడం ఏంటి? అసలు రుద్రాణి ఏం చేసింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఇక అపర్ణతో కావ్య మాట్లాడిన తర్వాత అపర్ణని ఒక మాట అడుగుతుంది. జీవితాంతం మీ భర్తతో మీరున్నంత కాలం కూడా ఈ బాధని భరిస్తూ మోస్తూ ఉండాలి. అదే ఒక్కసారి క్షమించేస్తే మీ గుండెల్లో భారం కూడా దిగిపోతుంది. ఆ విషయాన్ని మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఆ విషయం గురించి మీరు ఎందుకు ఆలోచించట్లేదో నాకు తెలియట్లేదు. ఒక్కసారి ఆ వైపుగా ఆలోచించి చూడండి అత్తయ్య, మీకే సమాధానం దొరుకుతుంది అని చెప్పని అంటుంది ఇక కావ్య. అయితే ఆ మాటలతో అపర్ణ ఆలోచిస్తుంది. అలా ఆలోచించిన అపర్ణ ఇక ఎంతకీ కూడా తన మనసుని మార్చుకునే ప్రయత్నం చెయ్యదు. నేను ఎప్పటికీ క్షమించలేను అని చెప్తుంది. ఇక కావ్య గదిలోంచి బయటకు వచ్చి, అత్తయ్యని నేను మార్చలేను. ఆవిడ ఎన్ని రకాలుగా చెప్పినా కూడా కొడుకు తప్పు చేస్తేనే క్షమించను, నేను భర్తను ఎలా క్షమిస్తాను అని అంటున్నారు తప్ప ఇంకేమీ మాట్లాడట్లేదు అని అనగానే సరే అయితే అని చెప్పేసేసి ఇక వెంటనే కావ్య రాజ్ ఇద్దరు కూడా మన ప్రయత్నం మనం చేశాం, ఇక వాళ్ళిద్దరి ఇష్టం, ఏం చేస్తారో చేయని, నువ్వేం మాట్లాడకు అని చెప్పి అంటాడు రాజ్. ఇక తర్వాత రోజు నుంచి రాజ్ కావ్య సరిగ్గా మాట్లాడుకోరు. వాళ్ళిద్దరి మధ్యన ఒక రకంగా ఫస్ట్ స్టార్టింగ్లో ఎలా ఉందో అలా మొదలైపోతుంది. మిస్టర్ డిఫెక్ట్ అని చెప్పి ఇంట్లో వాళ్ళంతా కూడా రాజ్ని ఏడిపించడం మొదలు పెడతారు. దాని గురించి కావ్య పట్టించుకోదు. ఎన్ని రకాలుగా రాజ్ని ఎవరు మాట్లాడినా కూడా ఊరుకొని కావ్య అసలు ఏం పట్టించుకున్నట్టుంటుంది. దాంతోపాటు రాజ్ ఏదన్నా పని చెప్తే పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. రాజ్ ఏదైనా మాట్లాడుతుంటే అసలు వినిపించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదంతా చూసి అపర్ణ దీనికి ఏమైంది ఉన్నట్టుండి అని చెప్పి అనుకుని 2 రోజులు గమనించి 3వ రోజున ఏమైంది అని చెప్పని అంటుంది. ఏం లేదు అత్తయ్య, ఏమవ్వాలి అని అనగానే, ఏంటి అసలు నువ్వు వాడు మాట్లాడుతుంటే పలక్కుండా వెళ్ళిపోతున్నావు, ఏదన్నా చెప్తుంటే వినకుండా వెళ్ళిపోతున్నావు, అసలు వాడంటే ఆ దరిదాపుల్లోనే ఉండట్లేదు అని చెప్పని అనగానే, ఇప్పటి వరకు మీరేమన్నా చూసారా? ఆయన నన్ను ఎత్తుకు తిరగడం కానీ లేకపోతే మేమిద్దరం కూర్చొని ముచ్చట్లాడటం కానీ మీరు అలాంటివి ఏమన్నా మీ కంట పడ్డాయా? లేదు కదా, ఎప్పుడు మేమింతే. కాకపోతే గదిలో ఇలా ఉంటాం, ఇప్పుడు బయట కూడా ఇలాగే ఉండాలని నేను నిర్ణయించుకున్నాను. మీ అందరి కళ్ళ ముందు మేమేదో కలిసి బ్రతుకుతున్నట్టుగా సంతోషంగా ఉన్నట్టుగా నటిస్తూ గదిలో మాత్రం కొట్టుకు చావటం నాకు ఇష్టం లేదు. అందుకే ఆ లోపల ఎలా ఉంటామో ఇక్కడ అలాగే ఉందామనుకున్నాను, అలాగే ఉంటున్నాను అని అనగానే, ఉంటే ఉండు, నువ్వుంటే నాకేంటి, నాకేమన్నా బాధ అనుకుంటున్నావా ఏంటి అని రాజ్ వెళ్ళిపోతాడు. అపర్ణ, ఏంటత్తయ్య గారు వీళ్ళిద్దరికి ఏమైంది? సంతోషంగా ఉన్నారు కదా, పిల్లలకి ఎటువంటి బాధలు లేవు కదా అని చెప్పేసేసి అనుకుంటుంటే ఇదేంటి ఇలా చేస్తున్నారు అనగానే, మరి అంతే కదా అపర్ణ, ఎవరో పిల్లాన్ని తీసుకొచ్చి నాకు వేరే అమ్మాయితో సంబంధం ఉంది, దానికి నేను కన్న బిడ్డ వీడు అని చెప్పితే ఆ భార్య అంగీకరించింది. అయినా కూడా నెత్తినే పెట్టుకుంది. కానీ ఏం ఉపయోగం? దాంతో ఈ రోజుకొచ్చేవాడు సరిగ్గా కూర్చొని ముచ్చటగా మాట్లాడిందే లేదు. ఏ మాట మాట్లాడదామన్నా కసుబుసులాడుకోవడం తప్ప వాళ్ళిద్దరి మధ్యన ప్రేమ ఉందా, బంధం ఉందా, లేకపోతే వాళ్ళిద్దరి మధ్యన ఇంకేముంది? కేవలం బాధ్యత మాత్రమే ఉంది. ఈ కుటుంబాన్ని సంతోషంగా ఉంచాలనే తన భర్త బాధ్యతని తన భుజాన వేసుకుని నడుస్తోంది కావ్య, అంతే, అంతకుమించి ఏమీ లేదు అని అంటుంది. దాంతో ఒక్కసారిగా ఇక అపర్ణ షాక్ అవుతుంది. ఏంటత్తయ్య గారు మీరు కూడా అలా మాట్లాడుతున్నారు అనగానే, నిజమే కదా అపర్ణ, ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఇన్నేళ్లు మీరు ఇద్దరూ కలిసి కాపురం చేశారు, ఇన్నేళ్లలో ఎక్కడా కూడా సుభాష్ ఒక్క తప్పు కూడా చేయలేదు. కానీ జరిగిపోయిన ఒక్క తప్పుని పట్టుకుని జీవితాంతం ఇప్పటి వరకు నిన్ను చూసుకున్నది, నీతో ఉన్నది, నీకు ఒక బిడ్డనిచ్చి నీ బిడ్డను సంతోషపెట్టి నిన్ను సంతోషపెట్టి తల్లిదండ్రుల్ని చూసుకుంటూ కుటుంబంలో నీకు గౌరవ మర్యాదనిచ్చి ఈ కుటుంబపు మహారాణి కిరీటాన్ని నీ నెత్తిన పెట్టి నిన్ను ఒక పట్టపురాణిలా చూసుకున్న నా కొడుకు ఈరోజు నీ ముందు పూచక పుల్ల అయిపోలేదు. అలాగే అన్నీ చూసుకుంటున్నా కూడా అసలు విషయం దగ్గరికి వచ్చేసరికి మునగ తీసుకుని పడుకునే మగుడిని ఎవరు మాత్రం ఏమంటారు, ఎన్నాళ్ళని చూస్తారు. అందుకే దానికి విసుకొచ్చింది. దాని పర్యవసానమే ఇది. నీ కొడుకు గురించి నువ్వెలా మాట్లాడావో నా కొడుకు గురించి నేనలా మాట్లాడాను, అంతే అపర్ణ, తప్పుగా అనుకోకు అంటూ వెళ్ళిపోతుంది ఇందిరాదేవి. అప్పుడు అపర్ణకి ఒక విషయం అర్థమవుతుంది. నిజమే, నేనిలా ఉంటే నా కోడలు మాత్రం కొడుకుతో ఎలా కలిసి ఉంటుంది?
జరిగింది, ఎన్నో తప్పులు జరిగాయి, వాటన్నిటిని క్షమిస్తూ వచ్చిన ఆ భూమాతకు కూడా ఓర్పు నశించేసిందంటే ఖచ్చితంగా నేను తన్ని బాధ పెట్టానని అర్థమవుతోంది అని అనుకుంటూ ఇక వెంటనే అపర్ణ సుభాష్ దగ్గరికి వెళ్తుంది. సుభాష్ అక్కడ కూర్చొని ల్యాప్టాప్లో ఏదో పని చేసుకుంటూ ఉంటాడు. కాఫీ కలుపుకొని తీసుకెళ్తూ ఉంటుంది. ఎక్కడికి తీసుకెళ్తుంది అని చెప్పి ఇందిరాదేవి చెవుల దగ్గరికి వచ్చి కావ్య అడుగుతుంది. వెయిట్ చేస్తే తెలుస్తుంది, నాకు తెలిసి అది సుభాష్ దగ్గరికే అనుకుంటా అని అంటూ ఉంటే, చూద్దామమ్మ గారు, ప్లాన్ వర్కౌట్ అయినట్టుంది అని చెప్పనంటే, ఆగవే మనవరాలా, కంగారు ఎందుకు అని చెప్పి ఇందిరాదేవి అంటుంది. ఈలోపు అపర్ణ కాఫీ తీసుకోండి అని చెప్పి వచ్చి ఎప్పటిలానే సుభాష్ పక్కన కూర్చుంటుంది. ప్రపంచానికి కనిపించేటట్టు ఎంత ప్రేమ నటించటం ఎందుకులే అపర్ణ అనుకుంటూ మనసులో పక్కకు జరుగుతాడు సుభాష్. ఏంటి సరిపోవట్లేదా, ఎందుకటి జరుగుతున్నారు అని అనగానే, నీకు సరిపోదేమోనని అంటూ కాఫీ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సుభాష్. అపర్ణ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నేనెప్పుడు మాట్లాడతానో ఎదురు చూస్తున్న వ్యక్తి ఈరోజు అలా కాఫీ తీసుకుని వెళ్ళిపోయారేంటి అనుకుంటూ ఉంటే, అది నా కొడుకు, నేనెలా చెప్పితే అలాగే చేస్తాడు అని చెప్పనంటే, ఇదేంటమ్మమ్మ గారు ట్విస్టు, మామయ్య గారికి మీరు అలా చేయమని చెప్పారా అంటుంది. లేకపోతే వచ్చి మాట్లాడగానే గబగబా చీర చెంగు పట్టుకుని వెనకాలే తిరిగితే నా కొడుకు అలసైపోడు అని చెప్పని అంటుంది. అమ్మో, మీరు చాలా తెలివిగల వాళ్ళు అంటుంది కావ్య. ఇక మొత్తానికి మళ్ళీ సుభాష్ వెళ్ళి కూర్చున్న చోటుకే వచ్చి, బిస్కెట్స్ తీసుకురానా అంటూ అపర్ణ పక్కనే కూర్చుంటుంది. కూర్చునేసరికి వద్దు అని చెప్పని అంటూ, నాకు పనుంది, నేను లోపలికి వెళ్తున్నాను అని లోపలికి వెళ్ళిపోతాడు. ఇక అపర్ణకి కోపం వచ్చేస్తుంది. సుభాష్ లోపలికి వెళ్లడంతో గబగబా ఇక లోపలికి వెళ్తుంది అపర్ణ కూడా. వెళ్ళేసరికి వెళ్ళి తలుపు చాలా గట్టిగా వేస్తుంది. అలా వేసిన తర్వాత సుభాష్ అక్కడ మంచం మీద కూర్చుని ఉంటే ఆ ల్యాప్టాప్ని తీసి పక్కన పడేస్తుంది. ఏంటి, నేను దగ్గరకు వస్తుంటే మరీ ఏదో అంటరాని మనిషిని చూసినట్టుగా మరీ హీనంగా చూస్తూ పక్కకు నెట్టేసి వచ్చేస్తున్నారు అని అంటే, నువ్వు కాదు అంటరాని దానివి, నేను, అందుకే నువ్వు నన్ను పక్కకు నెట్టావు, పక్కన పెట్టాం అని చెప్పని అంటాడు. ఆ మాటలతో అపర్ణ కొంచెం నొచ్చుకుంటుంది. మీరు చేసిన తప్పు నాకు అలా అనిపించింది అనగానే, అందుకే తప్పు చేసిన వాడిని కాబట్టి నన్ను పక్కనే పెట్టంటున్నాను కదా, నేను పక్కనే ఉంటాను అంటున్నాను కదా అని చెప్పని అంటూ ఇక సుభాష్ వెళ్ళి, నేను నిద్రపోతాను, నాకు తలనొప్పిగా ఉందని సోఫాలో పడుకుంటుంటే, ఎక్కడ పడుకుంటున్నారు, వచ్చి మంచి మీద పడుకోండి అంటుంది. నేను రాను అంటాడు. ఎందుకు, నేను వచ్చి ఇప్పుడు అక్కడ పడుకొని నువ్వు కంపరంగా ఒళ్ళంతా చికాకు పెట్టుకొని ఇస్సు అస్సు అనుకుంటా పడుకొని ఇదంతా అవసరమా చెప్పు, నేను వెళ్ళి నా గదిలో నేను నా పరుపు మీద నా సోఫాలో నేను పడుకుంటాను, వదిలేసే అపర్ణ అని చెప్పని అంటాడు. ఇక అలా మాట్లాడుతూ ఉంటే ఇక్కడ అపర్ణకి అర్థమైపోతుంది. వెంటనే ఇక బయటకు వచ్చి, కావ్య, రాజ్ అని చెప్పి ఇద్దరిని నుంచోపెట్టి, యావండి అని చెప్పి పిలుస్తుంది. సుభాష్ బయటకు వస్తాడు. ఏంటి అని చెప్పని అనగానే, నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని కోపంలోనో లేకపోతే మీరు చేసిన పని వల్ల నాకు బాధ కలుగు ఇప్పటి వరకు బాధ పెట్టాను, ఇకపై మాత్రం నేను మిమ్మల్ని బాధ పెట్టను, నా మనసులోంచి ఆ ఆలోచన తీసేస్తున్నాను, సరేనా అని చెప్పి అపర్ణ అంటుంది. ఆ మాటతో కావ్య ఇక సుభాష్ వంక చూస్తూ తల చక్కగా ఆడించేసరికి, సరే అయితే అని చెప్పి అపర్ణ చేయి పట్టుకుని లోపలికి వెళ్ళిపోతాడు సుభాష్. ఆగండి అని చెప్పి, చూడు రాజ్, మీకు కూడా కావ్య, మీరిద్దరు గొడవలు పడకండి, ఇద్దరు ఒక్కటయ్యి మాకు ఒక మనవడినో మనవరాలను ఇస్తారనుకుంటుంటే ఇద్దరికిద్దరే భలే తయారయ్యారే అని చెప్పని అంటూ అపర్ణ వెళ్ళిపోతుంది. ఇక అప్పుడు రాజ్ గబగబా కావ్య దగ్గరికి వచ్చి, ప్లాన్ వర్కౌట్ అయిందిగా, ఇక పద అంటూ ఉంటే, ఏంట్రా మనవడా ఈరోజు చెప్పేస్తున్నావా అనగానే, చెప్పటం లేవు నానమ్మా అన్నీ అంటూ వెళ్ళిపోతాడు లోపలికి. తెల్లారిపాటికి ఏమవుతుందో తెలీదు అనుకుంటూ ఇందిరాదేవి లోపలికి వెళ్తుంది. ఇక ఉదయం లేచేసరికి అందరూ హాల్లో ఉంటారు కానీ కావ్య రాదు. ఏంటి లెగలేదా, ఇంకా లేచి పనంతా చేసి వెళ్ళిపోయిందా అంటే, లేవలేదు, పొయ్యి వెలిగించలేదు అంటూ ఉంటారు ఇంట్లో వాళ్ళు. ఇక 10:30కు కిందికి దిగుతుంది కావ్య, అది కూడా హడావిడిగా. అంత హడావిడి పడకపోవట్లా, ఇక్కడ అన్నీ అయిపోయాయి, అందరికీ టీలు కాఫీలు ఇచ్చేసింది మీ ధాన్యం అత్తయ్య అంటాడు ప్రకాశం. అయ్యో సారీ అత్తయ్య అంటే, ఒక్కోసారి అలా అవుతుందిలే, మొదటిసారి కదా అలానే అవుతుంది అంటుంది ధాన్యలక్ష్మి ఏడిపిస్తూ. ఇక అలా మొత్తానికి కావ్యరాజ్ ఇద్దరు కూడా ఒక్కటైపోవడం జరుగుతుంది. ఇక కొన్నాళ్ళకి కావ్య ప్రెగ్నెంట్ అనే విషయం తెలియటంతో రుద్రాణి ఇక తన పనిని మొదలు పెడుతుంది. అలా మొదలుపెట్టినటువంటి తను ఎట్టి పరిస్థితుల్లోనూ కావ్య ప్రెగ్నెంట్ అయినా కూడా తను బిడ్డల్ని కనకూడదు అని చెప్పి చాలా చాలా తెలివిగా
తను బిడ్డల్ని కనకుండా ఉండడం కోసం, కడుపులో ఉన్న పిండం కూడా కరిగిపోవటం కోసం పసరు మందు తీసుకొచ్చి ఇక కావ్యకి ఇవ్వాలి అనుకుంటుంది. ఆ విషయం తెలుసుకున్న రాజ్ ఇక రుద్రాన్ని కలుపుతూ ఉండగా అడ్డంగా దొరికిపోవడంతో పట్టుకుని రుద్రాన్ని చేతిని పట్టుకుని ఏం చేస్తున్నావత్తా అని చెప్పని అడుగుతాడు. అది అది బలం కోసం అంటే తాగత్తా, తాగు అని చెప్పి రుద్రాణితో బలవంతంగా తాగించేసరికి కడుపు నొప్పితో చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇక అలా ఏడ్చేసరికి ఒక్కసారిగా ఇక రాజ్ వెళ్ళత్తా ఇప్పుడు రాహుల్ మీ అమ్మను హాస్పిటల్కి తీసుకెళ్ళు, ఇదే పరిస్థితి నా భార్యకు తీసుకురావాలనుకుంది, అందుకోసమే నేను మీ అమ్మకే చేశానది, తీసుకెళ్ళు హాస్పిటల్కి అని చెప్పి ఇక రాజ్ కావ్య దగ్గరకు వచ్చి నువ్వు జాగ్రత్తగా ఉండు, ఎవరేమిచ్చినా తినకు తాగకు, నీ చేత్తో నువ్వు తీసుకుని తాగు, లేదా అమ్మ చేత్తో అమ్మ చేసిస్తే తాగు, లేదా పిన్ని చేత్తో పిన్ని నీ కళ్ళ ముందు చేసిస్తే తాగు, నాయనమ్మ కూడా అంతే, స్వప్నైనా అంతే, ఎవరైనా నీ కళ్ళ ముందు చేసిస్తే తాగు తప్ప వాళ్ళు చేసి తీసుకొచ్చినా తాగకు, ఎందుకంటే వాళ్ళ చేతుల్లో అమృతమే, కానీ వాళ్ళు పక్కకి వెళ్ళినప్పుడు అది విషమైపోతుంది, ఈ ఇంట్లోనే విష పురుగులున్నాయి జాగ్రత్త అని చెప్పి రాజు అంటాడు. ఆ మాటలతో ఇక చాలా బాధపడుతూ కావ్య మన బిడ్డ మీద ఎందుకు ఇంత కక్ష కట్టింది అంటూ ఉంటే అది బాగా వచ్చాక చెప్తాను కావ్య, నువ్వు కంగారు పడకు అంటూ ఉండగా 1 గంట 2 గంటలకి రాహుల్ కావ్యం రుద్రాణిని ఇంటికి తీసుకొస్తాడు. రావడమే అపర్ణ రుద్రాణి చెంప చెళ్ళు అనిపిస్తుంది. ఛీ పాపాత్మురాల, నీలాంటి దానికి ఆశ్రయం ఇచ్చి ఇంతలా చూసుకుంటే ఈ ఇంటికే నువ్వు సున్నం పెట్టాలని చూస్తావా అని చెప్పని అంటూ నీ కోడలు కడుపుతో ఉంది, అందరం ఎంత బాగా చూసుకుంటున్నావు, నీకు ఆ బుద్ధి జ్ఞానం లేవా, ఈ ఇంటికి వారసుడు ఉండకూడదని చెప్పి కక్ష కట్టావా అని చెప్పేసేసి దీన్ని ఇంట్లో ఉంచకండి, బయటికి పంపించేయండి అని చెప్పని అంటుంది అపర్ణ. మరి ఇప్పుడు అపర్ణ అన్నట్టుగా రుద్రాణిని బయటికి పంపిస్తారా, లేకపోతే కావ్యరాజుని దూరంగా ఉంచుతారా, అసలు కావ్య మీద రుద్రాణి కక్ష కట్టిందనే విషయాన్ని రాజ్ ఎలా కనిపెట్టాడు, ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ని మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేసేయండి.